నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వినాయక చవితి అనగానే హైదరాబాద్ యువత అంతా కూడా ధూల్పేటలో చక్కర్లు కొడుతూ ఉంటారు. అండ్ వినాయక చవితికి దాదాపు ఇంకో 15-16 రోజులు మాత్రమే ఉంది. ప్రజెంట్ మనం ధూల్పేటలో ఉన్నాం. విగ్రహాల తయారీకి ప్రత్యేక గుర్తింపు పొందిన ధూల్పేటలో మనం ఉన్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న చిన్న విగ్రహాలు కూడా సర్వంగా సుందరంగా తయారు చేశారు ఇక్కడ మనకి. అండ్ చాలా పెద్ద విగ్రహాలు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా తయారు చేస్తూ ఉంటారు ధూల్పేటలో. చిన్న విగ్రహాలు అంటే దాదాపు 1 ఫీట్ విగ్రహం దగ్గర నుంచి 15-20 ఫీట్ల విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉంటారు ధూల్పేటలో. అండ్ ఇతర రాష్ట్రాలకు కూడా వేరే రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ధూల్పేట నుంచి కొనుక్కొని వెళ్ళి అక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. అండ్ ధూల్పేటలో కూడా సుందర్ కళాకార్ అని, గణేష్ సింగ్ కళాకార్ అని చాలా పేరుగాంచిన షెడ్లు కూడా ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. మనం చూసుకుంటే గత సంవత్సరం విగ్రహాలకు సంబంధించి హైటెక్ అవ్వడం వల్ల విగ్రహాలు తీసుకుపోతున్న సందర్భంలో భక్తులు కూడా కింద పడిపోయి వైర్లకు తగిలి, ఏదైతే ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటే ఆ వైర్లకు తగిలి కింద పడిపోయి కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళకి ఎటువంటి ఆంక్షలు విధించారు, ఎంతవరకు విగ్రహాలను తయారు చేయాలి, ఇంతే హైట్లో తయారు చేయాలా అని చెప్పేసి ఏమన్నా ఆంక్షలు విధించారా ఏంటి అనేది కూడా ఇక్కడ తయారీదారులను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న విగ్రహాలు ఎంత సుందరంగా ఎంత అందంగా తయారు చేశారో కూడా మనం చూడొచ్చు. వీటికి కూడా రేట్లు ఓ రేంజ్లో ఉండబోతున్నాయి. అండ్ చిన్న చిన్న విగ్రహాలు కూడా దాదాపు 5 నుంచి 10,000 రేట్లు కూడా చెప్పే పరిస్థితి ఉంది. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడా 2 ఫీట్ల లోపే ఉండే విగ్రహాలు. ఇవన్నీ కూడా 2.5-2 ఫీట్లు లేదా 3 ఫీట్ల లోపు ఉండే విగ్రహాలు. ఇవన్నిటినీ కూడా వీటి తయారీ చూస్తే ఇక్కడ చూసుకుంటే ఎంత మంచిగా ఎంత సుందరంగా తయారు చేసిన విగ్రహం ఉంది. వీటికి కూడా దాదాపు 3-4 వేలు రేటు చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ తయారీ అంత ఉంటుంది, అంత యాంటిక్ పీసులు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇక్కడ తయారీదారులు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ లోపలికి వెళ్ళి పెద్ద విగ్రహాలను చూద్దాం, అక్కడ తయారీ ఎట్లుంది అండ్ ఆ విగ్రహాల రేట్లు ఎట్లా ఉన్నాయి. వీళ్ళు అసలు ఈ విగ్రహాలన్నీ ఇంత ఎత్తున అంటే ఇన్ని విగ్రహాలు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి. రైట్, కొంతమంది యువకులు ఉన్నారు. వీళ్ళు ధూల్పేటలో విగ్రహాలను చూడడానికి తమిళనాడు నుంచి దాదాపు 650 నుంచి 700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో మీరు ఫస్ట్ టైమా ధూల్పేట్కి రావడము లేకపోతే ఇంతకు ముందుకు ఎప్పుడన్నా వచ్చి చూసినారా ధూల్పేటలో? ముందుకు వచ్చినాము, ఇప్పుడు 3rd టైం వస్తాం ఇక్కడ చూడడానికి. ఓకే, అంతే. ఇక్కడ చాలా ఫ్యాన్సీగా ఉంది, అన్ని ఫినిషింగ్ అన్ని ఫ్యాన్సీగా ఉంది. ఇక్కడ ధూల్పేటలో ఇదే బిగ్గెస్ట్ వన్. అవును, ఈ కళాకారు బిగ్గెస్ట్ కళాకారు అని చెప్తారు. మేము చూడడానికి ఇది డిజైన్స్ కలెక్షన్స్ జాస్తి ఉంది. మీరు కూడా విగ్రహం పెడతారా వినాయకుడిని? అంటే హైదరాబాద్ లో పెడతారా లేకపోతే తమిళనాడులో? ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాం. ఇప్పుడు 700 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేయడానికే కష్టం. అంత దూరం నుంచి మేబీ 1.5 డే ఆర్ 1 డే ఏమైనా పట్టొచ్చు ట్రైన్లో ట్రావెల్ చేస్తే. బస్సులో ట్రావెల్ చేస్తే ఒక 1 నైట్ ఆర్ సంథింగ్ ఏదో పడుతుంది. మరి మీరు విగ్రహాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది? అసలు మాకు 1 డే పడుతుంది. 1 డే ఇక్కడ నుంచి బెంగళూరు అవుటర్ వెళ్ళడానికి ఒక 24 అవర్స్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 12 అవర్స్ అవుతుంది. ఏమంటే ఫుల్ ట్రాన్స్ఫార్మర్ అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫుల్ ప్రాబ్లమ్. దాని తర్వాత మేము వెళ్ళిపోయి రీచ్ అవుతాం. అది బిగ్ ప్రాసెస్ బ్రో అదంతా. ఎక్కడ మీది? తమిళనాడులో ఎక్కడ అసలు? వచ్చి నియర్ బై బర్గూర్ పక్కల. ఎంతమంది మీ యూత్ అంతా కూడా ఎంతమంది, ఎన్ని మెంబర్స్ ఉంటారు అసలు ఓవరాల్ గా? ఎంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకుపోతారు మీరు అసలు? మేము సెపరేట్గా ఉంటారు, 10 బ్యాచెస్ వస్తారు. మేము వచ్చి 15 to 20 ఫీట్స్ వస్తా ఉన్నాం. అబౌవ్ 15 ఫీట్ చూస్తా ఉన్నాం. ఓకే, సో మొత్తంగా ఎంత ఖర్చు వస్తుంది మీకు ఇక్కడ నుంచి విగ్రహం తీసుకుపోవడము, ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడము, నిమజ్జనం చేయడం అంతా కలుపుకుంటే మీకు ఎంత ఎక్స్పెండ్ అవుతుంది అసలు? 2.5 to 3 lakhs అవుతుంది బ్రో. 2.5 to 3 lakhs అవుతుంది. మరి ఇంత ప్యాషనెట్ గా ఇంత భక్తిగా ఇక్కడి నుంచి అంటే తెలంగాణ స్టేట్ నుంచి తమిళనాడు స్టేట్కి తీసుకెళ్ళి అక్కడ ఫెస్టివల్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కదా, సో ఇంత భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేయడం వల్ల మీకేమన్నా మంచి జరిగిందా దేవుడి నుంచి? ఫస్ట్ ఇయర్ మేము రాగా చిన్నగా ఎదుకు వచ్చాము. నెక్స్ట్ ఇయర్ రాగా ఇంకొంచెం 15 ఫీట్స్, ఇప్పుడు 20 ఫీట్స్ చూస్తున్నాం. ఒక ఇయర్ పెరుగుతూ ఉన్నది మా హైట్ కూడా.
మాకు కొంచెం సాటిస్ఫికేషన్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఒక సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడు మాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ధూళిపేట నుంచి ఎత్తిన పోతే కొంచెం బాగుంటుంది మనకి, అట్లా అని చెప్పి ఒక ఫీల్ అవుతుంది. అందుకని ఇక్కడ వచ్చి అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ప్రౌడ్గా మేము తెలంగాణలో ఉన్న ధూళిపేట నుంచి తీసుకొచ్చిన విగ్రహం మీరు వెళ్ళి చూడండి అక్కడ కూడా అని మిగతా వాళ్ళకి ఏమన్నా చెప్పినారా? చెప్పున్నాము, వస్తున్నారు. ఒక్కొక్క 1 year 2 members బ్యాచ్ యాడ్ అవుతూనే ఉన్నారు. మొత్తం 2 members యాడ్ అవుతాయి. ఇప్పుడు 10 to 15 members వచ్చున్నారు ఆల్రెడీ. కొంతమంది బుకింగ్ చేసిపోయినారు. మేము ఇప్పుడు వచ్చేసి బుకింగ్ చేసి ఇమీడియట్గా తినిపోతామని వచ్చున్నాము. అంటే మీరు ఇప్పుడు కేవలం బుక్ చేయడానికి మాత్రమే వచ్చినారా లేకపోతే బుక్ చేసి ఒకటేసారి తీసుకొని వెళ్తారు? ఇంకా 2 days వెయిట్ చేసినా తీసుకొని పోతామని ప్లాన్ మాది. ఇక్కడే ఏదో బాగున్నా నచ్చిందో ఇక్కడే స్టే చేసేసి ఏది బాగున్నా పర్చేస్ చేసుకుని పోతామని మా ప్లాన్. ఓకే. అంటే ఈ గణేష్ సింగ్ కళాకారే కాకుండా ధూల్పేటలో సుందర్ సింగ్ కళాకార్ అని కూడా ఒకటి ఉంటుంది, చాలా పెద్దది. అది కూడా దీనిలానే పెద్దగా చేస్తారు. అక్కడికి వెళ్ళి ఏమైనా ట్రై చేసినారా, చూసినారా అసలు? అక్కడ వచ్చి ఆల్రెడీ ఒక బ్యాచ్ ఫిక్స్ చేసినారు. సరే ఒకే ఊర్లో ఎందుకు ఒక్కొక్క బ్యాచ్ పోతామని సపరేట్ ఆర్ట్స్కి వచ్చున్నాం చూసేదానికి. ఓకే. అంటే ఐడియా ఉంది మీకు సుందర్ కళా? సుందరకళ ఆర్ట్స్లో ఉంది, ఎత్తున్నారు ఆల్రెడీ. మా వాళ్ళు పర్చేస్ చేసి బుకింగ్ చేసి పెట్టున్నారు అక్కడ. అంటే అందరూ ఒకే షెడ్ లో కొనుక్కోవద్దు అని చెప్పేసి మీరు వేరే షెడ్ చూస్తారు. డిఫరెంట్గా ఉండదు. ఈ షెడ్లో ఉండేది ఆ షెడ్లో ఉండదు, ఆ షెడ్లో ఉండేది ఈ షెడ్. అందుకని డిఫరెంట్గా కావాలని అక్కడ ఎడుతున్నాం మనం. ఏం చెప్తారు ఇప్పుడున్న యూత్ అందరికీ కూడా వినాయక చవితిని పురస్కరించుకొని చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఏం చెప్పేది అంటే ఏం లేదు బ్రో, నో వర్డ్స్ టు సే. అంటే ఇంత ప్యాషనెట్ గా చేస్తున్నారు కదా మీరు, 700 kilometers ట్రావెల్ చేసి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ఇట్ కమ్స్ ఓన్లీ ఇయర్లీ వన్స్, సో ఎంజాయ్ ఇట్. అంతదా తీసుకెళ్ళాలి ఏమంటే అంతా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుందని, దానికోసం ఎంత రిస్క్ ఎత్తాం. ఒక 5 days ఎంజాయ్మెంట్ ఉంటుందా బ్రో, దానికోసమే అంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ స్టే చేసి చూసి ఆఫీస్ అంతా ఉడిసి వచ్చున్నాం. ఇక్కడ ఆఫీస్ వర్క్ అంతా ఉడిసి వచ్చున్నాం. అంటే మీరు ఇప్పుడు ఇది తీసుకుపోవడానికి మీరు రావడానికి ఒక 1 day పడుతుంది, అండ్ ఇది సెలెక్ట్ చేయడానికి మీరు ఒక 2 days ఉండి ఇక్కడ సెలెక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ అది తీసుకోవడానికి మళ్ళీ ఒక 1 day or 1.5 day పడుతుంది. అంటే ఆఫీస్లో మీరు లీవ్లు పెట్టి వస్తారా లేకపోతే ఆఫీస్ పోయినా పర్లేదని చెప్పేసి వచ్చే పరిస్థితి? లీవ్లు పెట్టేసి వచ్చినా అందుకోసమే సాటర్డే సండే ప్లాన్ చేసి ఇప్పుడు 2 days లీవ్ అయిపోతుంది. నెక్స్ట్ సాటర్డే సండే 4 days అయిపోతుంది. 4 days పని అయిపోతుంది అని ప్లాన్ చేసి వచ్చున్నాం మేము. ఓకే. సో అందరూ మీలాగా ప్లాన్ చేసుకోవాలి, ఎవరు ఉన్నా కానీ మీలాగా ప్లాన్ చేసుకోవాలి. లేదు, మనం ప్లానింగ్ షెడ్యూల్ కరెక్ట్గా చేసుకున్నాము. ఈ టైంకి వస్తే ఫినిషింగ్ అయిపోయింటుంది. 1 time వచ్చాము, పర్చేసింగ్ అయిపోతుంది, ఇది అయిపోతుంది. అందుకని మీరు ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి మీకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు? ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మీ తమిళనాడుకి తీసుకెళ్ళాలి 30 to 50 అవుతుంది బ్రో. 50,000 50 అయిపోతుంది. ఓకే. దేంట్లో తీసుకెళ్తారు మీరు? హెచ్ఆర్. ఓకే. అంటే ఇప్పుడు మీ వేరే బ్యాచ్ కూడా కొంటున్నారని చెప్తున్నారు కదా, 2 విగ్రహాలు ఒకే దాంట్లో పెట్టి తీసుకెళ్తారా లేకపోతే ఒక్కొక్కటి సపరేట్? లేదు, సైజ్ ఇప్పుడు పెద్దదైతే ఒక విగ్రహం అయితే పెడుతుంది. పెద్ద బ్యాండ్ అయితే 2 పెడతాము, లేకపోతే చిన్న అయితే 3, 4 కూడా పెట్టుకుంటాం. అలా ఒక్కొక్క మంది ఒక స్మాల్గా ఉంటే 3, 4 పెడతాం. ఇప్పుడు మీరు చెప్పినారు కదా స్టార్టింగ్ లో మేము 2-3 వచ్చేవాళ్ళం బ్యాచ్, ఇప్పుడు ఒక 10 బ్యాచ్లు మాతో పాటు తయారైనాయి అనేసి. మరి ఫ్యూచర్ లో కూడా ఇంకా కొన్ని బ్యాచ్లని ధూల్పేటకి తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటుంది బ్రో, ఉంటుంది. ఫుల్ ఓపెన్. ఏమంటే ఒక టైం చూసేది మా తమిళనాడులో ఉండే విగ్రహాలు ఇక్కడ ఉండి చూసేది డిఫరెన్స్. ఎందుకంటే ఇక ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ ఇచ్చే అమౌంట్ కూడా ట్రాన్స్పోర్ట్ అనే పోతుంది మాకు. అక్కడ మోస్ట్లీ ఇక్కడ నుంచి ఎత్తుకొచ్చి అక్కడ సేల్ చేస్తారు హొసూరులో. అందుకని మాకు ఇక్కడ నుంచే బెస్ట్గా ఉంటుంది. మనకి కావాల్సిన స్టైల్ ఉంది. అక్కడ అంటే ఒక పీస్, ఇక్కడైతే ఒక విగ్రహం అయితే 5 piece 6 piece మోడల్ ఉంటుంది. అందులో మనకి ఏది నచ్చిందో అది ఎత్తుకోవచ్చు కదా. రైట్. మరికొంతమంది ఉన్నారు తమిళనాడు నుంచి ధూల్పేటకు వచ్చే విగ్రహాలు కొనేవాళ్ళు. వీళ్ళు స్టార్టింగ్లో 1-2 బ్యాచ్ల వాళ్ళే వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళతో పాటు ఒక 10 బ్యాచ్లను తీసుకురావడం జరిగింది. ఇక్కడ 2-3 రోజులు ఉండి విగ్రహాన్ని కొనుక్కొని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ధూల్పేటకు వస్తున్నారు ఇక్కడ? 2 years నుంచి వస్తున్నాము. 2 years నుంచి వస్తున్నాం. ఓకే. ఎట్లా ఉంటుంది మీ తమిళనాడు దగ్గర ఉండే విగ్రహాలకి మా హైదరాబాద్లో ఉండే ధూల్పేటలో ఉండే విగ్రహాలకి ఎంత తేడా ఉంటుంది? ఏం లేదండి, ఇక్కడ వచ్చి బుజ్జి వచ్చి పెద్దదిగా ఉంటాయి. అది నుంచి ఇక్కడికి వచ్చి ఎత్తుకొని వెళ్తాం. మరి రేట్లు ఎట్లు ఉంటాయి? ధూల్పేటలో రేట్లు ఎట్లుంటాయి, మీ తమిళనాడులో రేట్లు ఎట్లుంటాయి? ప్రధానంగా మీరు తమిళనాడు నుంచి హైదరాబాద్కి వచ్చి కొనుక్కోవడానికి రీజన్ ఏంటి అసలు? ఎలా అంటే పిల్లోళ్ళు ఇక్కడ నుంచి ఎత్తుకొని వచ్చినారు, అది నుంచి ఆ రీజన్ నుంచి ఇక్కడ వస్తాం మామూలుగా. రైట్. కొంతమంది కళాకారులు ఇంకా విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎన్ని రోజుల ముందు నుంచి విగ్రహాలు తయారు చేస్తారు, అసలు ఎక్కడి నుంచి మెటీరియల్ అంతా వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, వీళ్ళకి ఏం లాభం ఏంటి అనేది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా నమస్తే.
भैया कितने साल से कर रहे हैं आप ये काम? ये भैया 3 साल हो गए हमारे को ये काम करते हुए। गए 100 साल हम लोग वहाँ पे आगे लगाए थे। इस साल हम लोग शटर ये अपने प्लास्टिक के मट के ऑपोजिट में लगाए सो है भैया। अच्छा, हाँ भैया। तो ये मटेरियल पूरा कहाँ से आता है आपको और कितने दिन लगता है आपको इतना सारे गणेशा बनाने के लिए? कितने दिन लगेगा आपको? हमारे को एक 15-20 दिन लगते हैं भैया। मटेरियल हम लोग जो है सो एक हमारे डीलर भैया हैं उनकन से लेते हैं, पूरा स्टोन वर्क पूरा अच्छा करके नीट वर्क करते हैं। और ये जो आपको ये प्रिपरेशन है सो हमारे अंकल बनाते हैं। देखो जो आप दिख रहे हैं ये डिज़ाइन पे उन्होंने कुछ क्रिएटिविटी करके बनाते। और मूर्ति हम लोग बाहर से मंगा लेते। जो भी मूर्ति बनाने वाले रहता ना, उन लोग दूसरा गांव से आके सिर्फ मूर्ति बनाने के लिए यहाँ पे आके काम करके चले जाने वाले रहते या यहीं पे रह के काम करने वाले रहते हैं? थोड़े हम लोग जो है सो यहाँ पे रात तक रहते, रात के 3-4 बजे तक पूरा काम करते, फिर सुबह आते 11-10 बजे शटर खोलते, फिर करते पूरा गणेशों तक हम लोग ऐसे ही वर्क करते। और जो हम जो करते ना वो वर्क पूरा नीट एंड क्लीन रहता और गणेशों के ऊपर हम लोग थोड़ा बहुत स्क्रैचेस भी नहीं आने वैसा वर्क करते। हाँ। तो प्राइस कितना है क्या ये जो देखने में 3 फीट या 4 फीट कुछ रहेगा अपना गणेशम पूरा? तो स्टार्टिंग प्राइस क्या है और आने वालों को क्या ऑफर दे सकते हैं आपने? जो हमारा जो एक्चुअल प्राइस है भैया वो 6000 है जो छोटे गणेशा है, क्योंकि हम लोग पूरा स्टोन वर्क के साथ शोला इला डाल के पूरा नीट एंड क्लीन से भगवान को देते हैं हम लोग। और जो बड़े मूर्तियाँ हैं वो 7500 से 8000 तक रहते हैं वो बड़े मूर्तियाँ। अच्छा, अपन के कस्टमर्स के लिए बोलते बड़े गणेशा हम लोग 7000 तक लगाते और जो छोटे हैं वो हम लोग 6000 तक लगाते हैं। अच्छा, इतना सारे गणेशा बना के रखे थे आपने। धूलपेट में सारे दुकानों पे ऐसे वाले गणेश बहुत सारा रहते हैं। तो सबका बिक जाता है गणेश पूरा, यानी ये तो कुछ रुक जाता है? अगर शॉर्टेज रहा तो भैया नहीं ऑलमोस्ट पूरा बिक जाता। अगर मार्केट में ये ऐसे गणेशों की डिमांड ज्यादा रही तो थोड़े रुक जाते। अच्छा, हाँ। और हमारे जैसे बोलते हम लोग जो स्टोन वर्क करते हैं ना वो दुलपेट में ज्यादा कोई भी नहीं करते। जैसा हमारा दिमाग से करते हम लोग वैसा कोई भी नहीं करते दूसरे लोग। हाँ ठीक है अंकुल, नमस्ते। सो इतना मेहनत करके आप इतना तैयार करके गणेश जी को बना रहे, तो आपको कितना प्रॉफिट आ रहा है यहाँ पे और कितना लॉस आते हैं? प्रॉफिट तो नहीं, लेकिन आदमी के मन को भाए भगवान की मूर्ति देखने के बाद अपने को प्रसन्न होना चाहिए कि जो हम भगवान को ले जा रहे हैं तो अपने घर में भी सुख शांति हो, चेहरे पर खुशी हो, तो ही अपने को भगवान आशीर्वाद देते हैं। हम गम में तो नहीं, खुशी में उठाना को हर कोई खुश होना होकर हम सजाते हैं। सजाना मकसद यही है कि हर दिन कुछ नया नया करके बताना है। भगवान को मूर्ति को देखे तो आदमी आकर्षित होना कि मैं भी कुछ करूँ बोलकर, इसलिए तो सजाते हैं, वैसा कुछ भी नहीं है। अच्छा, आप कितने साल से कर रहे हैं ये काम और कितने साल हो गया आपका पूरा ये करने में? और जो भी गणेश है पूरा बिक जाएगा या नहीं है तो कुछ रुक जाएगा? ऐसा तो मैं तो बिजनेस में टोटल 15 साल से करता हूँ मैं, और सब वर्क का काम तो मैं 6 साल से कर रहा हूँ। और अब तक तो मेरा कुछ बचा नहीं कि तो गणेश सीजन बैठने से पहले ही खत्म होता अपना। क्यों तो मार्केट में जो कोई लोग ऐसे ही गणेश को पसंद करते हैं जिसका वर्क लगा हुआ होता है और खूबसूरत दिखता है, वो पहले बिक जाता है। तो इसलिए वर्क करते हैं। और कभी तो मैं बचा तो नहीं, कभी तो बचा देता ही नहीं मैं, कि तो मैं मूर्ति आमदनी के लिए नहीं बेचता। मैं मूर्ति इसलिए कि तो धर्म आगे बढ़ना और बच्चे ज़्यादा से ज़्यादा बिठाना, इसलिए मैं ऐसा वर्क करता हूँ मैं। अच्छा, तो कुछ रीजनेबल प्राइस में है आपका मूर्तियाँ या कुछ बड़ा रेट बढ़ के है क्या? मेरे पास वाजबी रेट में रहता है कि हर कोई आकर ले सके, ऐसा रेट रहता है। मैं एक आमदनी के लिए नहीं बेचता, मैं बोला ना, मैं आमदनी के लिए नहीं बेचता। मैं इसलिए बेचता हूँ कि अपना हिंदू धर्म बढ़े और छोटे छोटे बच्चे बिठाए। और मेरा रेट तो नॉर्मल रेट है, सब लोग 20-25 हज़ार बोलते हैं, मेरे को नहीं है। मेरे को 6000, 5000, 7000 में आया तो बेच देता हूँ मैं। ऐसा कोई मेरे को रेट का डिमांड नहीं। मेरे को डिमांड इसलिए कि बस धर्म बढ़े आगे, इस टाइम मूर्ति कर। రైట్, ధూల్పేటలోనే ప్రసిద్ధిగాంచిన సుందర్ కళాకారు దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు చూసుకోవచ్చు ఎదురుగా వీణతో సరస్వతి మాతతో ఎంత పెద్ద విగ్రహం. అండ్ ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క ఇది చెప్పేలాగా, ఒక్కొక్క మీనింగ్ వచ్చేలాగా విగ్రహాలను తయారు చేసినారు ఇక్కడ. అండ్ మనం చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే వినాయకుడు పుట్టుక ఎలా ఉంది, వినాయకుడిని ఎట్లా శివుడు తన శిరస్సుని ఇది చేశాడు అని చెప్పేసి కూడా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చేలాగా, క్లియర్గా మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇక్కడ చూసుకుంటే పార్వతీమాత వినాయకుడిని తయారు చేసింది. ఫస్ట్ ఇక్కడ తయారు చేసింది అండ్ తర్వాత అక్కడ శివుడు నాట్యం ఆడాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ తన శిరస్సును కూడా ఖండించడం జరిగింది శివుడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి మనకి వినాయకుడికి ఏదైతే ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టారో ఇదంతా అంటే వినాయకుడి పుట్టుక నుంచి
అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు అనేది ఒక సింబాలిక్గా, అంటే ఒక అర్థం వచ్చేలాగా, ప్రతి ఒక్క విగ్రహం ఒక అర్థం వచ్చేలాగా తయారు చేసినారు ఇక్కడ సుందర కళాకారులు. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకేమో వీణతోటి సరస్వతి మాతని రిఫ్లెక్ట్ చేసేలాగా, అండ్ తొండం మీద మనం చూసుకుంటే సప్త ఋషులు అంటే 7 ఋషులని ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ కూడా ఆ విగ్రహాన్ని తయారు చేసిన పరిస్థితి. మరో పక్కన ఇక్కడ చూసుకుంటే ఇంకొక మీనింగ్ వచ్చేలాగా విగ్రహం. ఏ విగ్రహాన్ని చూసుకున్నా హైదరాబాద్లో సుందర్ కళాకార్ అంటేనే ఒక మంచి పేరు ఉంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్క విగ్రహము ఒక్కొక్క మీనింగ్ వచ్చేలాగా ఇక్కడ తయారు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చూస్తే కూడా ఎంత మీనింగ్ వచ్చేలాగా విగ్రహాలు ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. అండ్ అక్కడ కూడా ప్రతి ఒక్క విగ్రహానికి ఒక మీనింగ్, ఒక యాంటిక్ లుక్ వచ్చేలాగా కూడా ఇక్కడ తయారు చేశారు ధూల్పేట్లో. అండ్ ధూల్పేట్ అంటేనే సుందర్ కళాకార్ అనేలాగా ఇక్కడ విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ సుందర్ కళాకార్ది జస్ట్ ఇది షోకేజ్లో పెట్టిన విగ్రహాల లాగానే ఇక్కడ పెట్టారు. వీళ్ళ గోడౌన్ అంతా కూడా జల్పల్లిలో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న విగ్రహాలు శాంపుల్ మాత్రమే. ఈ విగ్రహాలను చూసి ఇక్కడ బుక్ చేసుకొని జల్పల్లిలో ఉన్న గోడౌన్ నుంచి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహము ఒక మీనింగ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. అక్కడ చూసుకున్నాం మనం ఇందాక గణేశుడు ఎట్లా పుట్టినాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినాడు అనేది. ఇంకో విగ్రహం చూసుకుంటే సరస్వతి మాత సప్త ఋషులు. సో ఇట్లాంటి మీనింగ్ వచ్చే విగ్రహాలు కూడా ఇక్కడ తయారు చేసినారు. బట్ చూద్దాం ఇంకా ధూల్పేట్లో విగ్రహాలు ఎట్లా తయారు చేసినారు, ఏంది ఇట్లాగే మీనింగ్ వచ్చేలాగా తయారు చేసినారా, అండ్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయొద్దు అని చెప్పేసి అవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రైట్, మరొక షెడ్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ భారీగా విగ్రహాలు కూడా తయారు చేసినారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో कितने दिन लग गया आपको ये पूरा आइडल्स बनाने में? पूरा ये 1 ईयर में आता है इसमें। क्या बोलते हो, फर्स्ट से जो काम करना पड़ता है इसमें पूरा 1 ईयर जाएगा। अभी कलरिंग चल रहा है, देखो अभी हो जाएगा 5 to 10 डेज में हो जाएगा कलरिंग का। बुकिंग चालू हो गया आपका गणेश का? सोल्ड आउट हो जाएगा थोड़े दिन में तो। अच्छा, तो 2-3 पीस है अभी बैलेंस। अभी गया साल तो जो भी एक्सीडेंट होके थोड़े लोग मर गया था, जो बड़ा आइडल्स लेके जाने के टाइम पे, उसका चलते आपको गवर्नमेंट ने कुछ रिस्ट्रिक्शन दिया क्या, इतना ही हाइट बनाना है वैसा बोल के? हाँ वो बता दिए ना, अभी 16 फीट लास्ट रहेगा। तो क्या है बोलते हो, 20 फीट वो मुंबई स्टाइल में जो बन रहे हैं मूर्तियाँ उसको प्रॉब्लम हो रहा है, इसलिए क्या है हमारे मूर्ति को अब 16 फीट बोलता हूँ, हम 16 फीट में राजी है। 16 फीट ही रहेगा नेक्स्ट ईयर से, तो अपने अच्छा, इससे बड़ा नहीं रहेगा। अभी इतना सारा गणेश आइडल्स आपने बनाया था ना, कितने दिन लगे थे आपको? और यहाँ पे काम करने वाले दूसरा स्टेट से आके करके जा रहे हैं या यहीं पे रह के करते क्या? यहाँ का लोग भी है और बाहर आउट ऑफ का भी है, यूपी बिहार जैसा पूरे वहाँ के लोग भी आए करना पड़ता है। इसको फर्स्ट काम करने के टाइम पे दूसरी जगह से आते हैं, इसको कास्टिंग करने के टाइम पे दूसरे लोग आते हैं। अच्छा, पूरे बाहर के ही रहते हैं लोग, यहाँ के थोड़े बहुत रहते हैं। 5 to 10 मेंबर्स इधर का रहा तो पूरा आउट ऑफ के रहते। अच्छा, पूरा ये आउट ऑफ के आके यहाँ पे काम करके जो पूरा बनाने के बाद चले जाएगा क्या उनको? हाँ हम लोग बताना पड़ेगा उसको, हम लोग ऐसा करें ऐसा कर बताना पड़े तो उन्होंने काम करेगा जो। अच्छा, तो अब तक कितने जने यहाँ पे आके काम किया और कौन सा स्टेट से आके आपको काम करके चले गए आप तक? पूरा आपको यूपी, मेरे पास तो टोटली यूपी का लड़का ही है पूरा, वही करेगा। एक 25-30 लोग का गैंग है उनका, वो पूरा टीम मिल के काम करेगा। अच्छा, तो इतना सारा आपने इन्वेस्ट कर देना इसमें, जो भी दूसरा स्टेट से उन लोगों को लाते हैं, उनको काम करवाते हैं और उनको पैसे देने का, वो पूरा पैसा निकल जाता है ये पूरा सेल होने में? हाँ पूरा सेल होने में तो निकलेगा आराम से, सेल नहीं हुआ तो प्रॉब्लम होएगा समझो। जैसा अभी कंपटीशन तो बहुत सारा रहेगा धूलपेट में, तो आपका भी बड़ा आइडल्स यहाँ पे दिख रहे, पूरा बिक जाएगा या नहीं है तो कुछ बचते क्या? नहीं पूरा हो जाएगा, मार्केट में तो पूरा बिक जाएगा गणेश। अपने पास भी उतना नहीं है, 5 to 10 पीस है अपने पास भी बुकिंग के लिए, ऑलरेडी पूरा बुकिंग हो गया सर। अच्छा, तो बुकिंग तो स्टार्ट हो गई? हाँ हो गया, कभी के नेक्स्ट 1 मंथ बिफोर पहले ही बुकिंग क्लोज हो जाता। अभी क्या है थोड़ा पब्लिक को भी थोड़ा छुट्टी नहीं मिलने से अभी राखी के बाद रहेगा कस्टमर, उसके बाद सेल हो जाएगा, ऐसा कुछ भी नहीं है उसको। सिर्फ हैदराबाद वाले ही आपका ने आके बुक करते हैं या दूसरा स्टेट वाले कोई आके बुक करते हैं? हर स्टेट को जाएगा गणेश। अभी यहाँ जो ब्लैक में था अपना फर्स्ट वो मुंबई गया से, यहाँ जो गणेश महाराज थे उनको ये गुजरात गए से, पूरा आउट ऑफ ही रहेगा, तमिलनाडु, बेंगलुरु, होसूर, पूरा भारी रहेगा अपना। अच्छा, यहाँ से यहाँ पे अपना देखो 10-15 मूर्ति बैठेगा,
भाई का पूरा आउट ऑफ ही रहेगा, पूरा आउट ऑफ का ही कस्टमर है आप। तो कितना साल से कर रहे हैं आपने ये काम, और कैसे सीख लिया आपके ये काम करने में आप? ये तो हमारे नाना जी के पास से सीखे से हम लोग, उनका देख के हम लोग ट्राई करके इस पे कर लिए समझो। कितने दिन से कर रहे हैं आपने काम, कितने साल से कर रहे हैं आप? तो हम तो 10-15 साल से कर रहे हैं, हमारे मम्मी तो पूरा बचपने से करते हैं इसको। अच्छा, तो क्या बोलते हैं धूलपेट आने वालों को, क्या बोलते हैं आपके शॉप की तरफ से, आपके गणेश आइडल की तरफ से क्या बोल सकते हैं आने वालों को? आइए, अपने पास थोड़ा नॉर्मली है अभी, रेट क्या है बोल तो पब्लिक के हिसाब से थोड़ा रिजनेबल ही दे रहे हैं अपन अभी। రైట్, ఇది ధూల్పేట్ పరిసరాల్లో పరిస్థితి. ఏదైతే యువత ఇక్కడంతా కూడా వినాయకుల బుకింగ్కి చాలా ఆతృతగా తిరుగుతున్నారు, చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ ధూల్పేట్లో కూడా విగ్రహాల తయారీకి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది అని చెప్పేసి కూడా విగ్రహ తయారీదారులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గత సంవత్సరం ఏదైతే విగ్రహాలు తీసుకెళ్లే సందర్భంలో కానీ, విగ్రహాల నిమజ్జనాల సందర్భంలో కానీ ఎలక్ట్రికల్ వైర్స్కి తాకి చాలామంది భక్తులు కింద పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు కొన్ని ఆంక్షలు విధించింది. 16 ఫీట్ల లోపటినే విగ్రహాలు తయారు చేయాలి అని చెప్పేసి కూడా మాకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా విగ్రహ తయారీదారులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా విగ్రహాలు, గణేష్ విగ్రహాలు అంటేనే ధూల్పేట్కి పెట్టింది పేరు. ఇక్కడ విగ్రహాలు ఇంకా తయారవుతూనే ఉన్నాయి. విగ్రహాలు బుకింగ్ చేసుకునే వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బుక్ చేసుకుంటున్నారు. అండ్ విగ్రహ తయారీదారులు కూడా అహ్మదాబాద్, గుజరాత్ అక్కడ కూడా ధూల్పేట్ నుంచి విగ్రహాలు మేము పంపిస్తాము అని చెప్పేసి కూడా విగ్రహ తయారీదారులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ధూల్పేట్లో అంగరంగ వైభవంగా విగ్రహాల తయారీదారులు విగ్రహాలు తయారీ చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ చూద్దాం రేపటి రోజు ఇంకా గవర్నమెంట్ ఏమైనా ఆంక్షలు విధిస్తుందా, లేకపోతే ఉన్న ఆంక్షలతోనే విగ్రహాలు తయారు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఇస్తుందా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.